జిల్లాలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గత 15 రోజులుగా కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు కూడా వడగాల్పులు పెరుగుతున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా క్రమేపా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత వారం రోజులుగా కూడా 37 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యి, ఆ వారం క్రితం కూడా 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేది. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇంచుమించుగా ప్రతి మండలం కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఇంచుమించుగా 10 నుంచి 12 మండలాల వరకు కూడా తీవ్ర వడగాల్పులు వేడిగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఈరోజు చూస్తే ఉదయం నుంచి కూడా ఉక్కపోత విపరీతంగా ఉంది. వడగాల్పులు కూడా కంటిన్యూగా కూడా వడగాల్పులు కూడా వీస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటే 1-4 సార్లు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలెవరూ కూడా అత్యవసరంగా ఏదైనా అవసరాలు ఉంటే తప్ప ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం నుంచే కూడా ఇంచుమించుగా బాగా ఉక్కపోతుంది. మరోవైపు కూడా హ్యూమిడిటీ గాలిలో తేమ కూడా తక్కువగా ఉండడం వల్ల పొడిగాలు ఉండడం వల్ల కూడా వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీంతో మొత్తం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో వార్నింగ్ కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎల్లో వార్నింగ్ అంటే సుమారుగా 37 నుంచి 40 డిగ్రీల వరకు వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఎల్లో వార్నింగ్ జారీ చేస్తారు. ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఎల్లో వార్నింగ్ కూడా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి. మొత్తం మీద ఎక్కడ చూసినా సరే నిర్మానుష్యమైన వాతావరణం, వెహికల్స్ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. మనం ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. ప్రస్తుతం చూస్తే జాతీయ రహదారిపై కూడా ఎక్కడ కూడా ఒక వాహనం కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. విపరీతమైన వేడిగాలులు వీస్తూ ఉన్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. చాలా వరకు కూడా ప్రజలంతా కూడా వేకువజామున 9-10 లోపునే తమ అవసరాలన్నీ తీర్చుకొని ఏదైనా సామాన్లు కూడా కొనాలన్నా సరే ఉదయం 10 గంటల లోపు కూడా వచ్చి కూడా వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకొని తిరిగి ఇళ్లకు చేరుకునే పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉంది, ఎండ వడగాల్పు ఎక్కువగా ఉన్నట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండడం, తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రావద్దు అంటే కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇదే పరిస్థితి కూడా మరొక 3 రోజుల పాటు కొనసాగుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఎండల తీవ్రత విపరీతంగా ఉంది. మరోవైపు వాతావరణం కూడా ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది గతంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కూడా ఎందుకంటే మరోవైపు ఎక్కడికక్కడ కూడా ఎవరైనా సరే బయటికి రావాల్సిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలపై హ్యాట్ తగిలించుకోవాలి, కలద్దాలు ధరించుకోవాలి అని కూడా సూచనలు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే కూడా ఖచ్చితంగా పక్కన వాటర్ ఉంచుకోవాలి. తరచు ప్రతి అరగంటకి 10 నిమిషాలకు కూడా వాటర్ తాగుతూ ఉండాలి. అలాంటప్పుడు డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా కొంత ఆరోగ్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇదే రకమైన పరిస్థితి మరొక 3 రోజుల పాటు కొనసాగుతుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా వాతావరణం తగ్గి తర్వాత కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైద్యులు కూడా ఎవరు కూడా బయటికి రావద్దు, ఎందుకంటే వేడిగాలు విపరీతంగా వేస్తున్నాయి. మరోవైపు కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సొమ్మచిల్లిపోయే ప్రమాదం ఉంది. ఒకనొక టైంలో కూడా ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దని కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే వాటర్ ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా మళ్ళీ కొబ్బరి బొండాలు కానీ లేదంటే వాటర్ మెలన్ ఇలాంటివన్నీ సేవిస్తూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. మరోవైపు చూస్తే ఉక్కపోత కూడా విపరీతంగా ఉంది. ఇళ్లలో కూడా కరెంటు కోతలు నమోదవుతున్నాయి. దీంతో కూడా ఉక్కపోత విపరీతంగా ఉంది. ఇళ్లలో ఉండలేక బయటికి రాలేక బయటే విపరీతంగా వడగాల్పులు, మరోవైపు ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో బయటికి రాలేకపోతున్నారు. మరోవైపు ఇంటిలో కూడా ఉక్కపోతగా ఉండలేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తమే చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు అంతా కూడా సుమారుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి మొత్తం అంతా జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా 10 మండలాల్లో మాత్రం వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో వడగాల్పులు కొద్దిగా తక్కువగా ఉన్నా సరే ఇదే వేడి కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. మొత్తమే చూస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మాత్రం విపరీతమైన ఎండలు, మరోవైపు వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయి కనుక ప్రజలు ఎవరికైతే ప్రస్తుతం అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. జాతీయ రహదారిపై కూడా వాహనాలు కూడా ఇంచుమించుగా 98% వరకు కూడా వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కూడా చెట్ల నీడన దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు కూడా వేకువజామున ఎక్కువసేపు ట్రావెలింగ్ చేస్తూ చెట్లుగా ఎండ ప్రారంభమైన తర్వాత ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైన తర్వాత చెట్ల కింద ఎక్కడికక్కడ సేద తీర్చుకొని మళ్ళీ 3 గంటల తర్వాత వాతావరణం వేడి తగ్గిన తర్వాత తిరిగి ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే రకమైన పరిస్థితి కూడా మరో 3 రోజుల పాటు ఉంది కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కూడా
వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.